నెర్వ్ సెల్స్ నాడీ కణాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. బేస్డ్ ఆన్ మయోలిన్ షీట్, యాక్సాన్ మీద ఉన్నటువంటి మయోలిన్ షీట్ని బేస్ చేసుకుని మనకి నెర్వ్ సెల్స్ లేకపోతే నాడీ కణాలు అనేది రెండు రకాలుగా ఉంటాయి. మయోలిన్ తొడుగు ఉన్నట్లయితే ఇఫ్ ద మయోలిన్ షీట్ ఈజ్ ప్రజెంట్ దే ఆర్ కాల్డ్ మైలినేటెడ్ నెర్వ్ సెల్స్. మయోలిన్ సహిత నాడీ కణాలు అంటారు. ఈ మయోలిన్ సహిత నాడీ కణాల్లో యాక్సాన్ మీద మయోలిన్ తొడుగు అనేది ఉంటుంది. నెక్స్ట్ నాన్ మైలినేటెడ్ నెర్వ్ సెల్స్ అంటే మయోలిన్ రహిత నాడీ కణాలు అంటారు. వీటిలో మయోలిన్ తొడుగు అనేది ఉండదు. యాక్సాన్ మీద మయోలిన్ తొడుగు అనేది ఉండదు. మయోలిన్ షీట్ ఈజ్ absent, they are called non-myelinated nerve cells. నెర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ నాడీ కణం అనేది దీన్ని స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటారు. అంటే ఏంటి, నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అని చెప్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అనేది నాడీ కణం లేకపోతే న్యూరాన్. సైనాప్స్ లేకపోతే నాడీ కణ సంధి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన నర్వస్ సిస్టంలో నాడీ వ్యవస్థలో మొత్తం 100 బిలియన్స్ ఆఫ్ నెర్వ్ సెల్స్ అనేవి నాడీ కణాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో కనెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ మనకి ఇవి 3 రకాలైనటువంటి 3 నాడీ కణాలు కనిపిస్తున్నాయి. ఈ 3 నాడీ కణాల్లో ఈ 2 నాడీ కణాలు డెండ్రైట్స్ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఒక నాడీ కణం ఇంకొక నాడీ కణం తోటి, ఒక నెర్వ్ సెల్ ఇంకో నెర్వ్ సెల్ తోటి డెండ్రైట్స్ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక నెర్వ్ సెల్, ఇది ఒక నెర్వ్ సెల్. ఇవి రెండు ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి, ఒక డెండ్రైట్ తర్వాత ఒక యాక్సాన్ తోటి కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి సైనాప్స్ లేదా నాడీ కణ సంధి అంటే 2 నెర్వ్ సెల్స్ 2 నాడీ కణాలు అనేవి డెండ్రైట్స్తో కానీ యాక్సాన్తో కానీ కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఒక నాడీ కణం ఇంకో నాడీ కణంతో డెండ్రైట్స్తో కనెక్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే డెండ్రైట్స్ యాక్సాన్ తోటి కనెక్ట్ అయి ఉండొచ్చు. సో ఈ ప్లేస్ని సైనాప్స్ లేకపోతే నాడీ కణ సంధి అని పిలుస్తారు. కనెక్షన్ బిట్వీన్ డెండ్రైట్ అండ్ డెండ్రైట్కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ కానీ, లేకపోతే యాక్సాను డెండ్రైట్కి మధ్య ఉన్నటువంటి కనెక్షన్ కానీ మనం సైనాప్స్ నాడీ కణ సంధి అని పిలవటం జరుగుతుంది. రిఫ్లెక్సెస్ ప్రతీకార చర్యలు. సాధారణంగా ఒక స్టిమ్యులస్కి రెస్పాన్స్ అనేది కనిపిస్తుంది. అంటే ఒక ఉద్దీపనకి ప్రతిస్పందన అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉద్దీపనకు ప్రతిస్పందన, ఒక స్టిమ్యులస్కి రెస్పాన్స్ అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. అవి ఇన్వాలంటరీ రిఫ్లెక్స్, వాలంటరీ రిఫ్లెక్స్ అంటారు. దీన్నే ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ని అన్కండిషనల్ రిఫ్లెక్సెస్ అంటారు. అంటే అనియంత్రిత ప్రతీకార చర్యలు. వాలంటరీ లేకపోతే కండిషనల్ రిఫ్లెక్సెస్ దీన్ని నియంత్రిత లేకపోతే నిబంధిత ప్రతీకార చర్యలని చెప్తూ ఉంటారు. చూడండి, ఇన్వాలంటరీ లేదా అన్కండిషనల్ రిఫ్లెక్సెస్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ర్యాపిడ్ రెస్పాన్స్. దీంట్లో ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుంది. బై బర్త్ ఇవన్నీ కూడా పుట్టుకతో వస్తాయి. ఒక ప్రేరణకు ప్రతిస్పందన అనేది మనకి పుట్టుకతో వస్తుంది. వితౌట్ కాన్షియస్ థాట్, మన నియంత్రణలు లేకుండానే జరుగుతాయి. నీడ్ నాట్ టు బి లేన్, ఇవి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. నెక్స్ట్ వాలంటరీ ఆర్ కండిషనల్ రిఫ్లెక్సెస్. ఇవి దీస్ నీడ్ టు లెర్న్, నేర్చుకుంటేనే ఖచ్చితంగా ఇవి చేయగలుగుతాము. నాట్ బై బర్త్, ఇవి పుట్టుకతో రావు. డూయింగ్ ద సేమ్ యాక్షన్ సెవరల్ టైమ్స్, ఒక పనిని పదే అనేక సార్లు చేయటం ద్వారా నేర్చుకుంటాం. వీటిని కండిషనల్ రిఫ్లెక్సెస్ లేకపోతే నిబంధిత లేకపోతే నియంత్రిత ప్రతీకార చర్యలు అని పిలుస్తారు. చూడండి, ఇన్వాలంటరీ రిఫ్లెక్సెస్ వీటిని అనియంత్రిత ప్రతీకార చర్యలు అంటారు. వీటిని కండిషనల్ రిఫ్లెక్సెస్ అంటే నియంత్రిత ప్రతీకార చర్యలు అంటారు. ఇవి మనం పుట్టుకతో వస్తాయి, ఇవి పుట్టుకతో రావు. ఇవి నేర్చుకుంటే మాత్రమే చేయగలుగుతాం. ఇవి మన నియంత్రణలు లేకుండానే జరుగుతాయి. ఇవి మనం 1-10 సార్లు ప్రాక్టీస్ చేయటం ద్వారా ఇవి నేర్చుకుంటాం. ఇవి నేర్చుకోని అవసరం లేదు, ఇవి నేర్చుకుంటేనే మాత్రమే చేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు అన్కండిషనల్ రిఫ్లెక్సెస్ తర్వాత కండిషనల్ రిఫ్లెక్సెస్కి ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. అన్కండిషనల్ రిఫ్లెక్సెస్ని ఇన్వాలంటరీ రిఫ్లెక్సెస్ అనియంత్రిత ప్రతీకార చర్యలు అంటారు, లేకపోతే నిర్నిబంధిత ప్రతీకార చర్యలు అంటారు. వీటిని కండిషనల్ రిఫ్లెక్సెస్ని వాలంటరీ రిఫ్లెక్సెస్ అని పిలుస్తారు. నిబంధిత లేకపోతే నియంత్రిత ప్రతీకార చర్యలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే
విత్డ్రా యువర్ హ్యాండ్ వెన్ యూ టచ్ ఎ ఫైర్. నువ్వు నిప్పును తాకగానే చేతిని మనం వెనక్కి లాక్కుంటాం. సో ఇది మనం పుట్టుకతో నేర్చుకునేటటువంటి విషయం. ఇది ప్రాక్టీస్ చేయకుండానే మనం ఇవి నేర్చుకుంటాం. నెక్స్ట్ విత్డ్రా యువర్ లెగ్ వెన్ టచ్ ఎ షార్ప్ ఆబ్జెక్ట్. పదునైనటువంటి వస్తువును తాకినప్పుడు కాలుని వెనక్కి లాక్కోవడం. సో ఇది కూడా మనకి ప్రాక్టీస్ లేకుండానే చేయగలుగుతాం. నెక్స్ట్ నీ జర్క్ రిఫ్లెక్షన్. మోకాలి మీద రబ్బర్ సుత్తితో కొట్టినప్పుడు ఈ తొడకండరాల్లో కదలికనే మనం ఈ నీ జర్క్ రిఫ్లెక్షన్ అంటాం. ఇది కూడా మన కంట్రోల్లో ఉండదు. నెక్స్ట్ కండిషనల్ రిఫ్లెక్సెస్, వాలంటరీ రిఫ్లెక్సెస్ అంటారు వీటిని. ఇవి నిబంధిత లేకపోతే నియంత్రిత ప్రతీకార చర్యలు. వీటికి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టాండ్ అటెన్షన్ వెన్ యూ హియర్ నేషనల్ యాంథమ్. మనం జాతీయ గీతం వినగానే లేచి నిలబడుతూ ఉంటాం. సో ఇవి మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకుంటాం. రెస్పాండ్ టు ఫస్ట్ బెల్. సో చూడండి మనకి ఇక్కడ ఫస్ట్ బెల్ అనేది ఏ విధంగా కొడతారో, తర్వాత ఈవినింగ్ లాస్ట్ బెల్ కూడా, మధ్యాహ్నం లంచ్ టైంలో కొట్టేటటువంటి ఫస్ట్ బెల్ కూడా ఒకే రకంగా ఉంటుంది. కానీ ఒక్కొక్క టైంలో మనం ఈ బెల్కి రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం అనేది వేరువేరుగా ఉంటుంది. సో ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం వీటిని నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫాలో ద కాషన్ ఇన్ ప్లెడ్జ్. ప్లెడ్జ్లో పిల్లలు కాషన్స్ చెప్పినప్పుడు వాళ్ళు స్టాండర్డ్ అటెన్షన్ పొజిషన్లో నిలబడుతూ ఉంటారు. ఇవి కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా నేర్చుకుంటారు. నెక్స్ట్ డాగ్ సీక్రెట్ సెలైవా విత్ ఫుడ్. చూడండి మనకి పావులో చేసినటువంటి ప్రయోగంలో మనకి ఒక కుక్కకి బెల్ సౌండ్ వినిపించినప్పుడు అది సెలైవా ప్రొడ్యూస్ చేయలేదు, లాలాజలాన్ని విడుదల చేయలేదు. తర్వాత ఈ బెల్ సౌండ్తో పాటు ఫుడ్ని పెట్టినప్పుడు, అంటే ఒక చికెన్ ముక్కను ఇచ్చినప్పుడు అది సెలైవా ప్రొడ్యూస్ చేసింది. తర్వాత చికెన్ ముక్క అంటే ఫుడ్ లేకుండా డైరెక్ట్గా బెల్ కొట్టినప్పుడు మాత్రం ఇది సెలైవాని ప్రొడ్యూస్ చేసింది. సో అంటే ఏంటి, ఇక్కడ బెల్ సౌండ్ని ఫుడ్ని కనెక్ట్ చేసి సెలైవాని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత కొంత సమయం తర్వాత కేవలం బెల్ సౌండ్కి మాత్రమే ఇది సెలైవా వచ్చేటట్లుగా చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి దీన్ని 1-10 సార్లు ఈ కుక్కతో ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఈ సెలైవాని ప్రొడ్యూస్ చేయించడం జరిగింది. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం ద్వారా వచ్చేటటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని కండిషనల్ రిఫ్లెక్స్ లేకపోతే వాలంటరీ రిఫ్లెక్స్ అని పిలుస్తారు. రిఫ్లెక్స్ ఆర్క్, ప్రతీకార చర్యాచాపం అంటే ఏంటి, ఒక స్టిమ్యులస్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. సో ఒక స్టిమ్యులస్ నుంచి రెస్పాన్స్ రావాలి అంటే అది ఒక పర్టికులర్ పాత్వేలో అది పాస్ అవుతూ ఉంటుంది. సో ఈ మొత్తం పాస్ అయ్యేటటువంటి ఈ పాత్వే ఏదైతే ఉందో దీన్ని ఒక స్టిమ్యులస్కి రెస్పాన్స్ చూపించేటటువంటి పాత్వేని ప్రతీకార చర్యాచాపం లేకపోతే రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తారు. చూడండి ఇక్కడ ఒక స్టిమ్యులస్ ఇచ్చినప్పుడు ఆ స్టిమ్యులస్ని రిసెప్టార్స్ తీసుకుంటాయి. నెక్స్ట్ రిసెప్టార్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, సెన్సరీ ఆర్గాన్స్లో ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అనేది సెన్సరీ నెర్వ్స్ అంటే జ్ఞాన నాడుల ద్వారా ప్రయాణం చేస్తుంది. సో ఈ సెన్సరీ నెర్వ్స్ ద్వారా ఇది పాస్ అయ్యి స్పైనల్ కార్డు లేకపోతే వెన్నుపాము దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ వెన్నుపాములో మనకి అసోసియేషన్ నెర్వ్స్, మధ్యస్థ నాడీ కణాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఈ మధ్యస్థ నాడీ కణాలు లేదా అసోసియేషన్ నెర్వ్ సెల్స్లో ఎనాలిసిస్, విశ్లేషణ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎనాలిసిస్ జరిగిన తర్వాత ఇట్ జనరేట్స్ ఏ రెస్పాన్స్, ఒక ప్రతిస్పందన అనేది ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. మధ్యస్థ నాడీ కణాల్లో ప్రతిస్పందన అనేది తయారవుతుంది. సో తయారైనటువంటి ఈ ప్రతిస్పందన రెస్పాన్స్ అనేది మోటార్ నెర్వ్స్ ద్వారా పాస్ అవుతుంది. పాస్ అయ్యి మజిల్స్, గ్లాండ్స్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ మనకి రెస్పాన్స్ అనేది మజిల్స్, గ్లాండ్స్లో కనిపిస్తుంది కాబట్టి వీటిని ఎఫెక్టార్స్ అంటారు. అంటే ప్రభావక అవయవాలు అంటారు. సో ఇక్కడ మనకి ప్రతిస్పందన అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా ఒక ప్రేరణకి ప్రతిస్పందన జరిగేటటువంటి విధానం అనేది ఒక పర్టికులర్ పాత్వేలో అది పాస్ అవుతుంది. సో ఈ పాత్వే ఏదైతే ఉందో ఈ పాత్వేని మనం ప్రతీకార చర్యాచాపం, రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తారు. చూడండి ఇక్కడ సెన్సరీ నెర్వ్ ఇది డిటెక్టార్స్. చూడండి ఇక్కడ మనం పదునైనటువంటి వస్తువు మీద కాలు వేసినప్పుడు ఇక్కడ మనం లెగ్ని విత్డ్రా చేస్తున్నాం, అంటే కాలుని వెనక్కి లాక్కున్నాం. సో ఇక్కడ మనకి ఒక రిఫ్లెక్స్ ఆర్క్ అనేది కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ డిటెక్టార్స్ అనేవి మనం
పదునైనటువంటి వస్తువు మీద కాలు వేసినప్పుడు ఆ లెగ్లో ఉన్నటువంటి డిటెక్టార్స్, స్కిన్లో ఉన్నటువంటి డిటెక్టార్స్ లేకపోతే రిసెప్టార్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాయి. సో రిసీవ్ చేసుకున్నటువంటి ఆ స్టిమ్యులస్ని ఈ జ్ఞాన నాడి లేదా సెన్సరీ నెర్వ్ ద్వారా స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి అసోసియేషన్ నెర్వ్ దగ్గరికి పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఈ అసోసియేషన్ నెర్వ్లోనే ఇక్కడ అనాలిసిస్ అనేది జరుగుతుంది. సో రెస్పాన్స్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ప్రొడ్యూస్ అయినటువంటి రెస్పాన్స్ అనేది మళ్ళీ మోటార్ నెర్వ్ ద్వారా పాస్ అయ్యి ఎఫెక్టార్స్ అంటే మజిల్స్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడ మజిల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఈ మజిల్స్ని ఉపయోగించి లెగ్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని ఎఫెక్టార్స్ అంటారు, అంటే ప్రభావక కండరాలు అని చెప్తారు. సో ఈ విధంగా ఒక ప్రేరణకి ప్రతిస్పందన అనేది మనకి మొత్తం ఒక పాత్వేలో జరుగుతుంది. అంటే ఏంటి చూడండి, ప్రేరణ స్టిమ్యులస్. సో ఈ ప్రేరణని ముందు డిటెక్టార్స్ రిసీవ్ చేసుకున్నాయి. నెక్స్ట్ డిటెక్టార్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి సెన్సరీ నెర్వ్స్ ద్వారా స్పైనల్ కార్డ్లో ఉన్నటువంటి అసోసియేషన్ నెర్వ్ దగ్గరికి వెళ్ళాయి. సో ఇక్కడ అసోసియేషన్ నెర్వ్లో మనకి మొత్తం అనాలిసిస్ అనేది జరుగుతుంది. అంటే రెస్పాన్స్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. చేయాల్సినటువంటి రెస్పాన్స్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. జనరేట్ అయినటువంటి రెస్పాన్స్ మళ్ళీ మోటార్ నెర్వ్ ద్వారా ఎఫెక్టార్స్ అంటే మజిల్స్ దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఈ మజిల్స్ని ఉపయోగించి లెగ్ని విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని రిఫ్లెక్స్ ఆర్క్ అని పిలుస్తారు. నెక్స్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్ర నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో మనకి మెదడు, వెన్నుపాము అనే భాగాలు ఉంటాయి. మెదడు తీసుకున్నట్లయితే మెదడు అనేది ఒక క్రేనియం లేదా కపాలం అనేటటువంటి ఒక బోనీ బాక్స్, హార్డ్ బోనీ బాక్స్ తోటి ప్రొటెక్ట్ చేస్తుంది. సో దీన్ని ఈ కపాలము లేదా క్రేనియం అంటారు. మెదడు చుట్టూ ఉండే గట్టిగా ఉన్నటువంటి ఒక పెంకు లాంటి హార్డ్ బోనీ బాక్స్ని క్రేనియం అంటారు. ఈ క్రేనియం లోపల మనకి 3 పొరలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని మెనింజెస్ అని పిలుస్తారు. ఇవి మనకి మెనింజెస్ అనే 3 పొరలు ఉంటాయి. ఈ పొరల మధ్యలో CSF సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేటటువంటి మస్తిష్క మేరు ద్రవం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి బ్రెయిన్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే బ్రెయిన్ ప్రొటెక్ట్ చేసేటటువంటివి కపాలము అంటే బోనీ బాక్స్, హార్డ్ బోనీ బాక్స్ కపాలం లేదా క్రేనియము. నెక్స్ట్ వచ్చేసి మెనింజెస్. ఈ మెనింజెస్ మధ్యలో ఉన్నటువంటి CSF సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటే మస్తిష్క మేరు ద్రవము. ఈ 3 మెదడుని రక్షిస్తూ ఉంటాయి. వెయిట్ చూసినట్లయితే మెదడు యొక్క బరువు మేల్స్లో 1375 గ్రాములు అంటే సుమారుగా 1400 గ్రాములు బరువు ఉంటుంది. అదే ఫీమేల్స్లో వచ్చేసరికి 1275 గ్రాములు ఫీమేల్స్లో బరువు ఉంటుంది. మొత్తం బరువు మన టోటల్ బాడీ వెయిట్లో 2% అనేది మెదడు వెయిట్ ఉంటుంది. కానీ ఇట్ యూజ్ 20% ఆఫ్ ఎనర్జీ. ఇది 20% ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకుంటుంది. బ్రెయిన్, మెదడులో మనకి ముందు 3 భాగాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఫోర్ బ్రెయిన్, ముందు మెదడు, మిడ్ బ్రెయిన్, మధ్య మెదడు, హిండ్ బ్రెయిన్, వెనుక మెదడు. ఈ విధంగా మనకి మెదడులో 3 రకాలైనటువంటి పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్ అంటారు దీన్ని. సో ముందు మెదడులో మనకి ఆల్ఫాక్టరీ లోబ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఫస్ట్ పార్ట్ దీన్ని ఘ్రాణాలంబికలు అంటారు. ఆల్ఫాక్టరీ లోబ్స్ లేకపోతే ఘ్రాణాలంబికలు అంటారు. ఇవి గద ఆకారంలో ఉండేటటువంటి స్ట్రక్చర్స్. దీస్ ఆర్ క్లబ్ షేప్డ్ స్ట్రక్చర్స్. మరి ఆల్ఫాక్టరీ లోబ్స్, ఘ్రాణాలంబికలు ఫంక్షన్ ఏంటంటే సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన జ్ఞానాన్ని గుర్తిస్తాయి ఇవి. నెక్స్ట్ సెరిబ్రమ్. సో ఈ సెరిబ్రమ్ని మస్తిష్కము అని పిలుస్తారు. ది లార్జెస్ట్ పార్ట్ ఇన్ బ్రెయిన్లో ఇది పెద్ద భాగాన్ని సెరిబ్రమ్, మస్తిష్కం అని పిలుస్తారు. ఇట్ హ్యాజ్ 2 లోబ్స్. మనకి మస్తిష్కంలో 2 తమ్మెలు ఉంటాయి. వీటిని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అంటారు. సెరిబ్రంలో ఉన్నటువంటి లెఫ్ట్ రైట్ పార్ట్స్ని సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ లేకపోతే మస్తిష్కము, మస్తిష్క అర్ధగోళాలుగా విభజింపబడి ఉంటుంది. సో ఈ మస్తిష్క అర్ధగోళాల పైన మనకి ఇట్ హ్యాస్ సో మెనీ ఫోల్డింగ్స్, మనకి ముడతల లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని గైరీ సల్సై అంటారు. ఇవి గైరీ సల్సై, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. గైరీ అనేది ఉబ్బెత్తు భాగాలు. సో దీస్ ఆర్ ఎలివేషన్స్ ఆఫ్ ద బ్రెయిన్ మీద ఉండేటటువంటి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి భాగాల్ని గైరీ అంటారు. నెక్స్ట్ గాడులు, వీటిని డిప్రెషన్స్ అంటారు.
అంటే గాడుల్లాగా ఉన్నటువంటి వాటిని సల్సి అంటారు. ఉబ్బెత్తు భాగాన్ని గైరీ అని, తర్వాత గాడుల్లాగా ఉన్నటువంటి వాటిని సల్సి అని పిలుస్తారు. ఇవి ఎలివేషన్స్, ఇవి డిప్రెషన్స్. ఒక్కొక్క సెరిబ్రల్ హెమిస్ఫియర్, ఒక్కొక్క మస్తిష్కార్ధగోళం మళ్ళీ 4 లోబ్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ 2 మస్తిష్కార్ధగోళాలు సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అనేవి ఒక రిబ్బన్ లాంటి బ్యాండ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో వీటిని కార్పస్ క్యాలోజం అంటారు. కార్పస్ క్యాలోజం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్లో ఉన్నటువంటి 2 సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ని కనెక్ట్ చేసేటటువంటి రిబ్బన్ లైక్ స్ట్రక్చర్స్ని కార్పస్ క్యాలోజం అని పిలుస్తారు. ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మస్తిష్కార్ధగోళాల యొక్క ఫంక్షనింగ్ తీసుకున్నట్లయితే ఇవి మానసిక సామర్థ్యాల కోసం ఉపయోగపడతాయి. అంటే మెంటల్ ఎబిలిటీస్కి, మెమరీ అంటే జ్ఞాపక శక్తి కోసం, రీజనింగ్ అంటే కారణాలు వెతకడం, పర్సెప్షన్ అంటే ఊహాశక్తి, ఇవి కంట్రోల్ చేసేటటువంటి ఫంక్షన్స్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ మెమరీ పవర్ని, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ని, నెక్స్ట్ వచ్చేసి పర్సెప్షన్ ఊహాశక్తిని, మెంటల్ ఎబిలిటీస్ని ఇవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ డైన్సెఫలాన్, ముందు మెదడు లేకపోతే ఫోర్ బ్రెయిన్లో ఉండేటటువంటి నెక్స్ట్ పార్ట్ డైన్సెఫలాన్ ద్వారగోర్ధం అంటారు. సో ఇది రాంబాయిడ్ షేప్లో కనిపిస్తుంటుంది, అంటే రాంబాయిడ్ ఆకారంలో ఉండేటటువంటి స్ట్రక్చరు. ఈ డైన్సెఫలాన్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి, థలామస్, హైపోథలామస్. సో ఇది థలామస్ మరియు హైపోథలామస్ అనేటటువంటి 2 భాగాలు ఉంటాయి దీనిలో. ఈ హైపోథలామస్ అనేది వినాళ గ్రంథి వ్యవస్థ యొక్క నియంత్రణ కేంద్రం లాగా పిలుస్తారు. అంటే మాస్టర్ కంట్రోల్ ఫర్ సెంటర్ ఫర్ ఎండోక్రైన్ సిస్టమ్, మాస్టర్ కంట్రోల్ సెంటర్ ఫర్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. అంటే వినాళ గ్రంథి వ్యవస్థ యొక్క నియంత్రణ కేంద్రం, అంటే వినాళ గ్రంథిని మొత్తాన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ డయాన్సెఫలాన్ ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే ఇట్ కంట్రోల్ ద ఎమోషనల్ ఫీలింగ్స్, అంటే భావావేశాల్ని నియంత్రిస్తూ ఉంటుంది. అంటే హ్యాపీనెస్, యాంగ్రీనెస్, సాడ్, పెయిన్, కోపము, బాధ, ఆనందం, దుఃఖము, సంతోషం, ఇలాంటి మొత్తం కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ మొత్తం కూడా ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇట్ కంట్రోల్స్ వాటర్ బ్యాలెన్స్, నీటి సమతుల్యతను చేస్తుంది. బీపీ రక్తపీడనాన్ని కంట్రోల్ చేస్తుంది. బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ స్లీపింగ్ నిద్రను కంట్రోల్ చేస్తుంది. హంగ్రీనెస్ ఆకలి, థర్స్టీనెస్ దప్పిక. సో ఇవన్నీ కూడా దీని కంట్రోల్లో ఉంటాయి. వాటర్ బ్యాలెన్సింగ్ నీటి సమతుల్యత, బీపీ రక్తపీడనం, బాడీ టెంపరేచర్ ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడం, స్లీపింగ్, హంగ్రీనెస్, థర్స్టీనెస్ నిద్ర, ఆకలి, దప్పిక. సో ఇవన్నీ కూడా దీని యొక్క కంట్రోల్లో ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రెయిన్లో సెకండ్ పార్ట్ మిడ్ బ్రెయిన్, దీన్ని మధ్య మెదడు అని పిలుస్తారు. ఇది స్మాల్ థిక్ స్టాక్ లైక్ పోర్షన్, ఇది చిన్నగా మందంగా కాడలాగా ఉన్నటువంటి పోర్షన్ని మిడ్ బ్రెయిన్ అంటారు. ఇది ముందు మెదడుని వెనుక మెదడుని కలుపుతుంది. ఇట్ కనెక్ట్స్ ఫోర్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్. ముందు మెదడు వెనుక మెదడుని కలిపేటటువంటి ఈ పార్ట్ని మిడ్ బ్రెయిన్ అంటారు. దీని ఫంక్షన్ తీసుకున్నట్లయితే దృష్టి మరియు వినికిడి, అంటే ఏంటి, సైట్ అండ్ హియరింగ్, చూడటము తర్వాత వినడం, ఇది మొత్తం కూడా దీని యొక్క కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ హిండ్ బ్రెయిన్, దీన్ని వెనుక మెదడు అని పిలుస్తారు. దీంట్లో 2 భాగాలు ఉంటాయి. సెరిబెల్లం, దీన్ని అనుమస్తిష్కం అంటారు. నెక్స్ట్ మెడుల్లా అబ్లాంగేటా, దీన్ని మజ్జాముఖం అని పిలుస్తారు. ముందుగా సెరిబెల్లం, ఇట్ కనెక్ట్స్ సెరిబ్రమ్ అండ్ మెడుల్లా అబ్లాంగేటా. ఇది ముందు మెదడులో ఉన్నటువంటి మస్తిష్కాన్ని వెనుక మెదడులో ఉన్నటువంటి మజ్జాముఖాన్ని కలిపేటటువంటి పార్ట్. దీని యొక్క ఫంక్షన్ ఈక్విలిబ్రియం, అంటే ఏంటి, శరీర సమతా స్థితి, నిలబడేటటువంటి స్థితిని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మందు తాగిన వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఆల్కహాల్ ఎఫెక్ట్ ఈ సెరిబెల్లం మీద పనిచేయడం వల్ల వాళ్ళు సరిగా నిలబడి నడవలేకపోతూ ఉంటారు. నెక్స్ట్ మెడుల్లా అబ్లాంగేటా, దీన్ని మజ్జాముఖం అని పిలుస్తారు. ఇది ట్రయాంగిల్ షేప్, అంటే త్రికోణాకారంలో ఉన్నటువంటి భాగము. ఇట్ ఈస్ ఏ ట్రయాంగులర్ షేప్. ఇది చివరి భాగం. దిస్ ఇస్ ఏ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఇట్ కనెక్టెడ్ టు ద స్పైనల్ కార్డ్. నెక్స్ట్ ఇది వెన్నుపాము తోటి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇది బ్రెయిన్ తీసుకున్నట్లయితే బ్రెయిన్లో లాస్ట్ పార్ట్ మెడుల్లా అబ్లాంగేటా అయితే ఈ మెడుల్లా అబ్లాంగేటా, నెక్స్ట్ ఇది
స్పైనల్ కార్డ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది, వెన్నుపాము తోటి కలిసి ఉంటుంది. దీని యొక్క ఫంక్షన్స్ తీసుకున్నట్లయితే కార్డియాక్, రెస్పిరేటరీ అంటే హృదయ స్పందన, శ్వాసక్రియ, బీపీ ఇవన్నీ కూడా దీని యొక్క కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇట్ కంట్రోల్స్ ద వాసోమోటర్ యాక్టివిటీస్ అంటే రక్తనాళాల యొక్క వ్యాసము ఇంక్రీజ్ చేయటము, డిక్రీజ్ చేయటం చేస్తూ ఉంటుంది. అంటే రక్తనాళాల యొక్క సైజ్ అనేది పెరగటం తగ్గటం జరుగుతుంది. దీన్ని వాసోమోటార్ యాక్టివిటీస్ అంటారు. ఇది కూడా దీని యొక్క కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ స్వాలింగ్, కాఫింగ్, స్నీజింగ్, వామిటింగ్ అంటే మింగడం, దగ్గడం, చేదడం, వాంతులు. సో ఇవన్నీ కూడా ఈ మెడుల్లా అబ్లాంగేటాలో దీని యొక్క కంట్రోల్లో ఉంటాయి. నెక్స్ట్ స్పైనల్ కార్డ్, వెన్నుపాము. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లేదా కేంద్ర నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి రెండో భాగం మెదడు, తర్వాత వెన్నుపాము ఉంటుంది. మెదడు నెక్స్ట్ లాస్ట్లో ఉన్నటువంటి పార్ట్ మెడుల్లా అబ్లాంగేటా లేదా మజ్జాముఖం అనేది వెన్నుపాము స్పైనల్ కార్డ్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది బ్యాక్ బోన్, దీని చుట్టూ మనకి బ్యాక్ బోన్ ఉంటుంది. అంటే వర్టిబ్రల్ కాలం అని చెప్తారు. మనకి వెనుక వీపు మీద ఉన్నటువంటి ఈ బ్యాక్ బోన్ కానీ లేదా వర్టిబ్రల్ కాలం తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఒక కెనాల్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని న్యూరల్ కెనాల్ అంటారు. ఈ న్యూరల్ కెనాల్లో మనకి స్పైనల్ కార్డ్ లేదా వెన్నుపాము అనేది ఉంటుంది. ఇది సిలిండర్ షేప్లో ఉంటుంది. ఇట్ ఇస్ సిలిండ్రికల్ షేప్, స్తూపాకారంగా ఉండేటటువంటి స్ట్రక్చరు వెన్నుపాము. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇది బ్రెయిన్, ఇది స్పైనల్ కార్డ్. బ్రెయిన్ తీసుకున్నట్లయితే బ్రెయిన్కి వెలుపల వైపున బూడిద పదార్థం ఉంటుంది. బూడిద రంగు అంటే గ్రే మ్యాటర్ అంటారు దీన్ని. ఈ గ్రే మ్యాటర్ అంటే బూడిద రంగు పదార్థంతో తయారైనటువంటి ఆ మ్యాటర్ ఏదైతే ఉందో అది ఫెరిఫెరల్గా ఉంటుంది, అంటే పరదీయంగా ఉంటుంది బయట. సో ఇది గ్రే మ్యాటర్ అనేది బయట వైపు ఉంటుంది. కానీ అదే స్పైనల్ కార్డ్ తీసుకున్నట్లయితే ఈ గ్రే మ్యాటర్ అనేది లోపలి వైపు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్లో మనకి వైట్ మ్యాటర్, తెలుపు రంగు పదార్థం లోపల వైపు ఉంటుంది. కానీ స్పైనల్ కార్డ్లో ఈ తెలుపు రంగు పదార్థం బయట వైపు ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. లియోనార్డో డావిన్సీ తర్వాత స్టీఫెన్స్ హెల్స్ అనేటటువంటి శాస్త్రవేత్తలు ఈ స్పైనల్ కార్డ్ యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. లియోనార్డో డావిన్సీ అండ్ స్టీఫెన్ హెల్స్ వీళ్ళిద్దరూ స్పైనల్ కార్డ్ అంటే వెన్నుపాము యొక్క ఉపయోగాన్ని వీళ్ళు వివరించడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్. వీళ్ళు ఏం చేశారు, ఒక కప్ప మీద పరిశోధన చేసి కప్పలో ఉన్నటువంటి బ్రెయిన్ని వాళ్ళు తీసివేయటం జరిగింది. బ్రెయిన్ తీసివేసినప్పటికీ స్టిల్ ఎలివ్, అది ఇంకా బ్రతికే ఉంది. తర్వాత వీళ్ళు ప్రిక్ ద స్కిన్ మీద వాళ్ళు ఒక సూదితో గుచ్చినప్పుడు అదేం చేసింది, ఇట్ ప్రొడ్యూసెస్ ఏ మస్కులర్ మూమెంట్స్, కండరాల్లో కదలికను చూపించింది. అంటే బ్రెయిన్ మెదడు లేకపోయినప్పటికీ కూడా దీని యొక్క స్కిన్ మీద మనం సూదితో గుచ్చినప్పుడు అది మజిల్స్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. అంటే బ్రెయిన్తో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఈ స్పైనల్ కార్డ్ అనేది ఒక స్టిమ్యులస్కి రెస్పాన్స్ను చూపిస్తుంది అనే విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, పుషింగ్ ద నీడిల్ ఇన్ స్పైనల్ కార్డ్లో ఒక సూదిని వాళ్ళు గుచ్చడం జరిగింది. అప్పుడు ఫ్రాగ్ ఈజ్ డైడ్, ఆ ఫ్రాగ్ అనేది చనిపోవటం జరిగింది. సో కాబట్టి వీళ్ళు ఏం చెప్పారంటే బ్రెయిన్తో పాటు స్పైనల్ కార్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందనే విషయాన్ని వీళ్ళు చెప్పడం జరిగింది. లియోనార్డో డావిన్సీ అండ్ స్టీఫెన్ హిల్స్ దే డన్ ద ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పైనల్ కార్డ్. వెన్నుపాము యొక్క ఉపయోగాన్ని వీళ్ళు వివరించడం జరిగింది. నెక్స్ట్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరదీయ నాడీ వ్యవస్థ. పరదీయ నాడీ వ్యవస్థలో మనకి క్రేనియల్ నెర్వ్స్, స్పైనల్ నెర్వ్స్ అనేవి ఉంటాయి. క్రేనియల్ నెర్వ్స్ అనేవి బ్రెయిన్ నుంచి వస్తాయి. అంటే మెదడు నుంచి వచ్చేటటువంటి నాడుల్ని కపాల నాడులు అంటారు. ఇవి 12 జతలు ఉంటాయి. నెక్స్ట్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటటువంటి నెర్వ్స్ స్పైనల్ నెర్వ్స్ అంటారు. ఇవి కసేరు నాడులు. ఇవి 31 జతలు ఉంటాయి. మొత్తం పరదీయ నాడీ వ్యవస్థ లేదా పెరిఫెరల్ నర్వ్ సిస్టంలో మొత్తం 43 పేర్స్ అనేవి నెర్వ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి స్పైనల్ కార్డ్. సో ఇది స్పైనల్ కార్డు. ఈ స్పైనల్ కార్డులో లోపల మనకి
గ్రే మ్యాటర్ కనిపిస్తుంది, దీనికి బయట వైట్ మ్యాటర్ కనిపిస్తుంది. గ్రే మ్యాటర్ అనేది మనకి బటర్ఫ్లై షేప్లో కనిపిస్తుంది. దీని యొక్క మధ్య భాగంలో ఒక సెంట్రల్ కెనాల్, కేంద్ర కుల్లి అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ గ్రే మ్యాటర్ నుంచి మనకి డోర్సల్ రూట్, డోర్సల్ హార్న్ అంటే ఏంటి, పృష్ఠ శృంగం అంటారు. ఇది డోర్సల్ హార్న్ పృష్ఠ శృంగము, ఇది వెంట్రల్ హార్న్, ఇది ఉదర శృంగం. ఇది పృష్ఠ శృంగం డోర్సల్ హార్న్, ఇది వెంట్రల్ హార్న్. నెక్స్ట్ మనకి పైన కనిపించేటటువంటివి డోర్సల్ రూట్స్. ఇది డోర్సల్ రూట్, ఇది వెంట్రల్ రూట్. ఇది డోర్సల్ రూట్, ఇది వెంట్రల్ రూట్. చూడండి, చార్లెస్ బెల్ తర్వాత ఫ్రాంకోయిస్ మొగాండే అనేటటువంటి సైంటిస్టులు వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ డోర్సల్ రూట్ అనేది ఇన్వర్డ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్లోకి లోపలికి వెళ్ళడానికి ఈ డోర్సల్ రూట్ అనేది ఉపయోగపడుతుంది. సో చూడండి, ఇది డోర్సల్ రూట్. ఈ డోర్సల్ రూట్లోకి ఇన్ఫర్మేషన్ అనేది ఇన్వర్డ్ అంటే లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెంట్రల్ రూట్, ఇది వెంట్రల్ రూట్. సో ఈ వెంట్రల్ రూట్ అనేది అవుట్వర్డ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్ నుంచి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, డోర్సల్ రూట్ అనేది సెన్సరీ నెర్వ్స్ని లోపలికి తీసుకెళ్తుంది. నెక్స్ట్ వెంట్రల్ రూట్ అనేది మోటార్ నెర్వ్స్ని స్పైనల్ కార్డ్ నుంచి బయటికి తీసుకొస్తుంది. సో ఇది డోర్సల్ రూట్స్, వెంట్రల్ రూట్స్. సో డోర్సల్ రూట్ అనేది ఇన్వర్డ్ అంటే ఇన్ఫర్మేషన్ని స్పైనల్ కార్డ్ లోపలికి తీసుకురావడానికి, అదేవిధంగా వెంట్రల్ రూట్ అనేది ఆ స్పైనల్ కార్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి సైంటిస్టులు చార్లెస్ బెల్, ఫ్రాంకోయిస్ మొగాండే. చార్లెస్ బెల్, ఫ్రాంకోయిస్ మొగాండే.